ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మాత్రమే అడగాలి. ఒక్కరికి ఒక్కటే అవకాశం. బాబు మైక్ వాళ్ళు అడిగిన వాళ్ళకి అక్కడ అటు సైడ్ ఒకటి. సో ఒక్కరు ప్రశ్ననే అడగండి, ఎందుకంటే అందరం అవకాశం తీసుకుందాం. సమయం లేకుండా సబ్ క్వశ్చన్స్ ఎంటర్ చేయకుండా లెట్స్ స్టార్ట్ చేద్దాం. రెహమాన్ గారు చెప్పండి. ముందుగా మీరు ప్రజా దర్బార్ గురించి ప్రస్తావించారు. ప్రజలకు చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే సెక్రటరేట్ జర్నలిస్టులకు ఎంట్రీ విషయం మీరు మీ ప్రభుత్వం ప్రజలకు యాక్సెస్ ఉండబోతుందా అని నా ప్రధాన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకే పాలన తీసుకురావాలన్న ఆలోచనని సంపూర్ణంగా విశ్వసిస్తుంది. మా గత చరిత్ర, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, వయసులో ఉన్నాళ్ళైనా, వయసు మీద పడిన నాయకులు పెద్దలు రోసయ్య గారు ఉన్న ప్రజా దర్బార్ను క్రమం తప్పకుండా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కూడా ప్రజా దర్బార్ను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మూసివేయలేదు. రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అతి సామాన్యుడు కూడా ధర్మగంట కొడితే రాజు బయటకు వచ్చి వాళ్ళ సమస్యల్ని విని ఆ సమస్యల్ని సహేతుకంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేసేది. ఉమ్మడి రాష్ట్ర పరిపాలన మనకు నచ్చకపోయినా, తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపించిన ఆనాడున్న ముఖ్యమంత్రులు, మంత్రులు తప్పకుండా క్రమం తప్పకుండా అందుబాటులో ఉండి ముఖ్యమంత్రి నివాసంలో కానీ సచివాలయంలో కానీ ప్రజా దర్బార్లను నిర్వహించేది. ఆ ఆదర్శాన్ని తప్పకుండా తిరిగి పునరుద్ధరించడమే కాకుండా మీడియా మిత్రులు అనే వాళ్ళు ప్రసార సాధకులు, ప్రభుత్వం యొక్క పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఒక సాధన. వాళ్ళని సచివాలయంలోకే రాకుండా నిషేధిత ప్రాంతంగా వ్యవహరిస్తున్నారంటే ఆ లోపలేదో గూడుపుట అని జరుగుతున్నట్టే. పారదర్శకమైన పరిపాలన అందించే వాళ్ళు ఎవరు కూడా దాపరికం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ మీడియాగానే ఉన్నది, భవిష్యత్తులో కూడా ఫ్రెండ్లీ మీడియాగానే ఉంటుంది. ప్రతాప్ గారు, మీరు పెన్షన్ గురించి మీ మేనిఫెస్టోలో 2000 రూపాయలు ఇస్తారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ 2000 రూపాయలు కూడా